సో బర్త్డే జరగబోయే ఫంక్షన్ హాల్ ఇదే అనమాట, ట్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాల్. టైం సేవింగ్ థెరపీస్ ఏమైనా నేర్చుకోవాలంటే ఆడవాళ్ళ దగ్గర బాగా నేర్చుకోవచ్చు అనమాట. కార్లో వెళ్తా నెయిల్ పాలిష్ చేసుకుంటుంది మావాడి. సో మన ఈవెంట్ అంతా కూడా డెకోర్ అంతా కూడా తక్షక్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో చూడండి డెకరేషన్ అండర్ వాటర్ థీమ్. ఈయన మన పండు. సో నీమో ఫిష్ మా బుడ్డది తెగ ఆడుతుంది అనమాట. సో అందుకని సో డైనింగ్ ఏరియా ఇలా అరేంజ్ చేసాం అనమాట ఈవినింగ్ డిన్నర్ కి. ఒక పిల్ల పడుకుంది మా కానీ ఫస్ట్ మనకి ఇదే పెద్ద టాస్క్, రోజు దాన్ని లేపడమే మాకు పెద్ద టాస్క్ అనమాట. లేకపోతే ఎంత లేపినా బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 1 year అయిపోయింది అప్పుడే. థ్యాంక్స్. బాబా ఇష్టం డాడీ ఇష్టం నీకు? ఓ పిన్ని ఇష్టమా బాబా ఇష్టమా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కానికాస్ వరల్డ్. సో చాలా మంత్స్ నుంచి చాలా రోజుల నుంచి వెయిట్. ఒక పిల్ల పడుకుంది మా కానీ పాప పుట్టినరోజు ఈ రోజు పొద్దున్నే లేపాలని చెప్పేసి, అంటే పొద్దునంటే 11 అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. సో ఈ రోజు బర్త్డే అనమాట. కానీ ఇది చాలా డేస్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. అనుష ఇంకా రెడీ అవ్వలేదు, అందుకే వీడియో తీస్తుంది. సో కొంచెం వర్క్స్ వల్ల బిజీగా ఉండి, సో ఇప్పుడు కానీ లేపి రెడీ చేసి టెంపుల్ కి బయలుదేరాలన్నమాట. ఫస్ట్ మనకి ఇదే పెద్ద టాస్క్, రోజు దాన్ని లేపడమే మాకు పెద్ద టాస్క్ అనమాట. లేకపోతే ఎంత లేపినా మా కాన్వి రే డాడీ, కాన్వి తల్లి లేకమ్మా లే డాడీ వచ్చి హ్యాపీ బర్త్డే తల్లి. అమ్మా కాన్వి తల్లి నువ్వు కూడా చెప్పు హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే కాన్వి. కాన్వి తల్లి అమ్మోయ్ అంత ఫాస్ట్ గా ఈరోజు బర్త్డేరా? ½ an hour లేవు కదా దొల్లుతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా? అమ్మో 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 హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 1 year అయిపోయింది అప్పుడే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. తెలియకుండా 1 year గడిచిపోయింది. థ్యాంక్ యూ. పడుకుంటావు కదా చెప్పు మా బుజ్జుంటావా? ఇట్లా హ్యాపీ బర్త్డే. దోసేస్తుంది కానీ బాబోయ్ దోసేస్తుంది. హ్యాపీ బర్త్డే. ఫ్రెష్ అయిపోతుందా? టైం చాలా అయిపోయింది, టెంపుల్కి వెళ్ళాలి. చలో 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 చలో. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ వచ్చిపోయింది. ఇల్లంతా మొత్తం హడావిడిగా ఉంది. మా మోక్షిగడు మా అన్న కొడుకు. నేను ఏమవుతాను నీకు? బాబాయ్ ఇష్టం డాడీ ఇష్టం నీకు? నీకేం చెప్పాను? బాబాయ్ అని చెప్పమన్నాను కదరా. వచ్చాడు ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు బాబాయ్ ఇష్టమా డాడీ ఇష్టమా? బాగా చెప్పు. సూపర్. పిన్ని ఇష్టమా బాబాయ్ ఇష్టమా? సరే ఇప్పుడు టెంపుల్ కి స్టార్ట్ అవుతాం. కాన్వీని తీసుకుని నేను మోక్షు అనుష కాన్వి తక్షు మా వదిన అందరం టెంపుల్ కి వెళ్తున్నాం. సో టెంపుల్ కి వెళ్ళి వచ్చేస్తే ఇంకా ఫ్రీ అయిపోతాం అనమాట. ఈవినింగ్ ఫంక్షన్ దగ్గరికి రెడీ అవ్వాలి ఇంకా. సో ఈ రోజు జరిగే విషయాలన్నీ కూడా ఈ వ్లాగ్ లో ఉండబోతున్నాయి. ఓకే మరి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడే మా ఊరు సాయిబాబా టెంపుల్ కి వచ్చాము. ఈ రోజు థర్స్డే. దా అది కారులో వెళ్ళేసాను. సాయిబాబా టెంపుల్ కి వచ్చాము. స్వామిని దండం పెట్టుకుని వెళ్ళిపోదామా? పద అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిపోదాం పద. కానీ పాప టెంపుల్లో నడుస్తుంది. దాదా దా దండం పెట్టుకుందా. అమ్మో తల్లి దా. సరే మోక్ష చెల్లిని తీసుకురారా. స్లోగా 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 స్లోగా. సాయిబాబా గుడిలో అయిపోయింది దర్శనం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. సో మా ఊరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మనం వీడియో చేశాను కదా అనంత కోటిరాజు గారు మన పెద్ద తిరుపతిలో వెంగమాంబ సత్రం, తరిగొండ వెంగమాంబ సత్రం కట్టించారు. వాళ్ళదే అనమాట ఈ టెంపుల్ కూడా. మా ఊర్లో కట్టించిన టెంపుల్ ఇది, వాళ్ళే కట్టించారు. సో మేము వచ్చిన టైంకి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకుందాం. మా కాన్వి గడిది శ్రవణ నక్షత్రం. సో వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకొద్దాం. స్వామిది కూడా శ్రవణ నక్షత్రం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అనమాట. టైం సేవింగ్ థెరపీస్ ఏమైనా నేర్చుకోవాలంటే ఆడవాళ్ళ దగ్గర బాగా నేర్చుకోవచ్చు అనమాట. కార్లో వెళ్తా నెయిల్ పాలిష్ చేసుకుంటుంది మావాడి.
టైం సరిపోదని చెప్పి చాలా మంది కదిలిపోయి మొత్తం చెయ్యంతా అయిపోవాలంట వదిలిపోతే. మంచిగా వేసుకున్నా ఇదిగో. సరే టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాము, అంత బాగానే ఉంది. మేము వెళ్ళే టైంకి తలుపులు వేసారు, 11 అయింది. సో పాప చంటి పిల్లలతో కుదరదు. నైట్ ఆల్రెడీ 3 అయిపోయింది, అది పడుకోలేదు. సో లేక ఇంకా కుదరలేదు. ఫంక్షన్ హాల్ దగ్గరికి ఇప్పుడే వచ్చాం. సో ఫంక్షన్ హాల్ లోపల డెకార్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం, నాతో పాటు రండి. సో బర్త్డే జరగబోయే ఫంక్షన్ హాల్ ఇదే అనమాట, RRR ఫంక్షన్ హాల్. ఇదిగో పేరు మంచి ట్రెండింగ్ గా ఉంది కదా, RRR. RRR రామ్ చరణ్ మూవీ, రాజమౌళి గారి మూవీ, రామ్ చరణ్ అండ్ NTR గారిది. ఆ పేరు పెట్టారు దీనికి. వాళ్ళ మీనింగ్ ఏంటో మనకు తెలియదు. అండ్ గర్భవరం నుంచి బాబాయిపాలెం వెళ్ళే రోడ్ ఇది, ఆ రోడ్ లో ఉంటది ఈ కళ్యాణ మండపం, RRR ఫంక్షన్ హాల్. సో లోపలికి వెళ్దాం. AC ఫంక్షన్ హాల్ ఇది, సమ్మర్ కదా, సో AC ఫంక్షన్ హాల్ బుక్ చేశారు అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు 12 months కి ఫోటో, ఎరా తప్పుకోరా, 12 months కి ఫొటోస్ రెడీ చేస్తున్నారు. 12 months ఫొటోస్ కాన్వివి మంత్ వైజ్. ఈయన ఫంక్షన్ హాల్ మొత్తం ఈయనే చూసుకుంటారు. బాబాయ్ హాయ్ బాబాయ్. సో 12 months ఫొటోస్ అనమాట ఇవన్నీ రెడీ అవుతున్నాయి. పాత్వేలో పెడతారు, లోపల డెకార్ జరుగుతుంది. సో ఇక్కడ ఫోటో బూత్ వస్తుంది. ఫోటో బూత్ ఇక్కడ కాదని పక్కకు పెడతారు అనుకుంటా. తమ్ముడు ఫోటో బూత్ ఎక్కడైనా పెట్టేది? ఓకే. సో ఇక్కడ ఫోటో బూత్ మన తక్షక్ ఈవెంట్స్ చేస్తున్నారు డెకార్. సో దిస్ ఈస్ ది ఫంక్షన్ హాల్ అనమాట. ఇది ఫంక్షన్ హాల్. సో మన ఈవెంట్ అంతా కూడా డెకార్ అంతా కూడా తక్షక్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో చూడండి డెకరేషన్ అండర్ వాటర్ థీమ్. ఈయన మన పండు ఫ్రెండే, ఫస్ట్ నుంచి బాగా తెలుసు. సో ఇట్లా దగ్గర నీమో దగ్గరికి వెళ్దాం మళ్ళా. సో ఫిషెస్ చాలా ఇష్టం నీమో. తమ్ముడు ఒక్క నిమిషం ఉండవా. సో నీమో ఫిష్ మా బుడ్డది తెగ ఆడుతుంది అనమాట. సో అందుకని చాలా బాగా ఆడుతుంది నీమో ఫిష్ తోటి. సో నీమో ఫిష్ వచ్చేలా ప్లాన్ చేసాం అనమాట డెకార్ లో. అండ్ ఇంకా టార్టైస్, ఆక్టోపస్. సో టోటల్ గా ఇది ఒక అండర్ వాటర్ థీమ్. లోపల చేపలు ఉంటాయి, బతుకున్నాయి కదా బొమ్మలు అనమాట. బతుకున్నాయి కూడా అక్కడ వస్తాయి, రియల్ ఫిషెస్. ఫోటో బూత్ లో వస్తాయి. ఇదేంటి, దీని పేరేంటి? దీన్ని ఏం నాకు తెలీదు. దీని పేరేంటి? నీమో ఫ్రెండ్ గౌరీ అంటే ఇది లేపే, దీన్ని లేపలేకపోతున్నాం. నీమో ఫ్రెండ్ గౌరీ అంట. మూవీలో నీమో బాగా ఫేమస్. ఇది తెలీదు, ఇంకా నిలబెట్టాలి దాన్ని. పైకి రారా. ఫ్రంట్ ఆర్చ్ ఎక్కడేస్తున్నావు పండు? ఫ్రంట్ ఆర్చ్ ఎక్కడేస్తున్నావు? గ్లాస్ డోర్ దగ్గర. ఓకేనా? ఓకే. సో మెయిన్ ఇగో బెలూన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, మన కోసమే తెచ్చాడు ఇవన్నీ. చూపించరా? చూపిస్తున్నావా? అదా డ్రా. సో దిస్ ఈజ్ అవర్ స్టేజ్. ఈవినింగ్ ఇక్కడే కేక్ కటింగ్ జరుగుతుంది. సో కేక్ పెట్టడానికి మనకి కేక్ టేబుల్ ఆక్టోపస్ లో వచ్చింది. సో ఈ ఆక్టోపస్ మీద ఇక్కడ కేక్ ప్లేస్ చేస్తాం అనమాట. అండ్ ఇది టార్టాయిస్. ఒక ఫాదర్ టార్టాయిస్ డాటర్ టార్టాయిస్ తీసుకెళ్తుంది. మదర్ అయితే మదర్ లేదు. మీ తండ్రి కూతుర్లు ఎప్పుడు మదర్ ని రానేవారు కదా, కూడా అంతే సేమ్. ఎందుకు రానేవా? సో ఇంకా ఇదంతా కామన్. బెలూన్స్ మొత్తం అంతా కూడా మేము పేస్టల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం, మాకు పేస్టల్స్ చాలా ఇష్టం. సో బాగుంటాయి ఫొటోస్ కి. బాగా పెట్టారు కదా బెలూన్స్. అవును. సో డెకార్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్కి. లంచ్ సెక్షన్, డిన్నర్ సెక్షన్కి వెళ్దాం రండి. డిన్నర్ ఎలా అరేంజ్ చేసాం, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అప్పుడే కాదు, జస్ట్ తినేదంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాం. టేబుల్స్ అవి అవన్నీ చూద్దాం. సో డైనింగ్ ఏరియా ఇలా అరేంజ్ చేసాం అనమాట ఈవినింగ్ డిన్నర్కి. సో ఇది ఫుడ్ సెక్షన్. చెయ్యే మధ్యలో వేసొచ్చు. సో ఇది డైనింగ్ హాల్ అనమాట RRR ఫంక్షన్ హాల్లో. ఇవన్నీ కూడా టేబుల్స్ సర్వ్ చేయడానికి వరుసగా నీట్గా సర్ది పెట్టారు రాత్రి మా వర్కర్స్, మా స్టాఫ్. సో మాది ఈవెంట్స్ బిజినెస్ కాబట్టి మన దగ్గర ఎప్పుడు స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు వీడియో తీసేది కూడా మా వాడే స్టాఫే. లైట్ స్విచ్లు మొత్తం ఒకసారి. ఇక్కడంతా కూడా రౌండ్ టేబుల్ చేసి మధ్యలో తప్పుకోరా. సో ఇవన్నీ స్టాల్స్. ఇక్కడ ఫుడ్ ఐటమ్ మొత్తం అక్కడ అవి ప్రస్తుతానికి ఎంటీ హాట్ డిష్లు అవన్నీ, దాంట్లో ఫుడ్ వస్తుంది ఈవినింగ్. సో ఇక్కడంతా నాన్ వెజ్ సెక్షన్ వస్తుంది. సో ఇదంతా మొత్తం మేము ఏవైతే అరేంజ్ చేసామో ఆ నాన్ వెజ్ అంతా ఇక్కడ వస్తుంది. సో అక్కడంతా వెజ్ సెక్షన్ వస్తుంది.
అండ్ ఆ కార్నర్లో నేను కిల్లీల కోసం పెట్టించాను, కానీ అక్కడ కిల్లీలు ఆ మూలకి అయిపోతాయని చెప్పేసి వాటర్ బాటిల్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. సో అక్కడంతా వాటర్ బాటిల్స్ పెట్టేసి, సో ఇక్కడ కిల్లీసును ఐస్ క్రీమ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈ గ్యాప్లో అనుష నెయిల్ పాలిష్ చేసేసుకుంటుంది. ఎందుకంత కంగారు? తాయితీగా పొద్దున్న రెడీ అవ్వచ్చు కదా. ఇప్పుడు కొనుక్కొని తెచ్చుకున్నాను, ఇది ఇప్పుడు కొనుక్కొని తెచ్చుకుందా. సో ఇదేనమాట టోటల్ మా అరేంజ్మెంట్స్ RRR ఫంక్షన్ హాల్లో. సో టైం అయితే చాలా దగ్గరికి వచ్చింది. ఈవినింగ్ అలా జరుగుద్ది ఏంటని కొంచెం నర్వస్ లేదు, బట్ ఉందన్నమాట. ఎందుకంటే మాకు ఈవెంట్స్ చేయడం అలవాటు ఎక్కువగా, రెగ్యులర్గా ఏదో ఒక ఈవెంట్ చేస్తుంటాం కాబట్టి, మా ఈవెంట్ అయినా ఏ ఈవెంట్ అయినా మా సొంత ఈవెంట్లో చేస్తాం కాబట్టి, సో కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట మాకు ఈవెంట్ అన్ని అరేంజ్ చేయడం. చాలా ఫాస్ట్గా టకటక అయిపోతుంటాయి, ఏదో పెద్ద పనిలా అనిపించదు మాకు, చాలా ఈజీగా అయిపోతాయి. సో మరి ఇంకా ఫంక్షన్, ఈవినింగ్ ఫంక్షన్లో కలుసుకుందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి 3 o'clockకి మేకప్ ఆర్టిస్ట్ వస్తున్నారు, చారు, ఆరెంజ్ మేకఓవర్ చారు అనమాట. ఆమె వచ్చి అనుషకి మేకఓవర్ చేస్తారు. తను రెడీ అయిపోయాక ఇంకా 6 ఆ టైం కల్లా మేము మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చేస్తాము. సో మరి ఇంకా ఫంక్షన్లో కలుసుకుందాం. చలో.